వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు సమర్పిస్తున్నామండి. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, విజయప్రసాద్ రెడ్డి గారు క్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్నప్పటికీ క్రీస్తు సంఘము కాదు అనటానికి మరొక ఆధారాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. కిరణ్ పాల్ అనే ఒక వ్యక్తి, ఐ థింక్ అతనిది గుడివాడ అనుకుంటున్నాను, ఆ కిరణ్ పాల్తో కలిసి విజయప్రసాద్ రెడ్డి గారు ఒక విషయం మీద డిబేట్ చేశారు. అదేంటంటే, మనిషి జన్మ పాప లేక మనిషికి జన్మ పాపం ఉందా అనే ఒక అంశం మీద డిబేట్ చేశారు. విరుద్ధమైనటువంటి వాదనలు చేశారు, ఒకరికొకరు వ్యతిరేకంగా భావ విరుద్ధమైనటువంటి భావనలో వాళ్ళిద్దరూ వాదించడం జరిగింది. అది యూట్యూబ్లో కూడా ఉంది, మీరు ఎవరైనా సర్చ్ చేయొచ్చు. అయితే వారిద్దరూ పరస్పర విరుద్ధమైన భావన కలిగి కూడా రీసెంట్గా విజయప్రసాద్ రెడ్డి గారు కిరణ్ పాల్ అనే వ్యక్తిని ఒక స్పీకర్గా వాళ్ళ మీటింగ్కి పిలవటం అనేది జరిగింది. విజయప్రసాద్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో దాని మీద నిలబడరు అనటానికి ఒక ఆధారం, రెండోది అతను క్రీస్తు సంఘము కాదు అనటానికి ఒక ఆధారం. ఎందుకు అలాగంటున్నామనంటే, క్రీస్తు సంఘానికి బైబిల్లో మొట్టమొదటి ప్రసంగంలోనే అపోస్తుడైన పేతురు ద్వారా ఒక విషయాన్ని దేవుడు ఖచ్చితంగా తెలియజేశారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 39-40 వచనాలు చదివితే, మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందుడని ఆజ్ఞాపించాడు. ఆ 3000 మంది బాప్తిసం పొందకముందే మూర్ఖులకు ఈ తరమ వారికి వేరవ్వాలనేది దైవాజ్ఞ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-18 వచనాలు చదివితే, అక్కడ క్రైస్తవులు లోకానికి వేరే జీవించాలనటానికి కొన్ని కొటేషన్స్ని మాట్లాడటం జరిగింది. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, విశ్వాసకి అవిశ్వాసతో పాలెక్కడిది, క్రీస్తుకి బెలియాలతో ఏమి సంబంధం. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా జీవించుడి, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటారు అని దేవుడు స్వయంగా అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీ సంఘానికి రాయించాడు. మనం అందరం దాన్ని చదవచ్చు ఇప్పుడు కూడా. సో క్రీస్తు సంఘం అంటే ప్రత్యేకంగా జీవించేవారు, లోకానికి వేరే జీవించేవారు అని అన్నాడు. ఈ కిరణ్ పాల్ లాంటి మతభేదాలను సృష్టించే వారికి 1-2 సార్లు బుద్ధి చెప్పి విసర్జించు అన్నాడు. ఇంకా గ్రంథంలో మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టినది, అట్టి వారి నుండి తొలగిపోండి అని కూడా అన్నాడు. ఇవి గ్రంథంలో చాలా క్లియర్గా ఉన్నాయి. సంపూర్ణమైన అధికారంతో దుర్బోధన ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి అని కూడా అన్నాడు. ఇలాంటి హెచ్చరికలు అపోస్తలులు చాలా క్లియర్గా చేస్తే క్రీస్తు సంఘాలకి, నిజంగా క్రీస్తు సంఘం అయితే అలాంటి వారితో జత కట్టడం కానీ, వారిని దైవజనులని సంబోధించడం కానీ, దేవుని సేవకులని గుర్తించడం కానీ, వారిని పిలిపించి వాక్యం చెప్పించడం కానీ చేయరు. సో విపి రెడ్డి గారు ఆ పని చేస్తున్నారు అని అంటే, ఇట్స్ వెరీ క్లియర్, హీ ఈజ్ నాట్ ఏ చర్చ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘంలో ఉన్న కొంతమంది సువార్థికులు సభ్యులు మోసపోతున్నారు. BOUI సంబంధించిన వారు కానీ, అక్కడి నుంచి బయటకు వచ్చిన విపి రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, వారు క్రీస్తు సంఘానికి సంబంధించిన వారు కాదు, దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద డినామినేషన్ అని గుర్తించడానికి మరొక ఆధారం ఇది. ఇకపోతే వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్, మనిషికి జన్మ పాపం ఉందా అనేది. లేదు అని విపి రెడ్డి గారు నమ్ముతున్నాడు. ఆయన తెలిసినంతలో దాన్ని వాదించాడు కిరణ్ పాల్ గారితో.
ఉన్నది అని కిరణ్ పాల్ గారు నమ్ముతున్నాడు. ఆయన తెలిసినంతలో ఆయన వాదించాడు. సరే, బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం కూడా కొంచెం ఆలోచన చేసినట్లయితే, కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అన్నాడు. 127 కీర్తన 3-5 వచనాలు. దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నప్పుడు ఆయన ఇచ్చే గర్భఫలము పాపం ఎలాగవుతుంది? పాపాన్ని గర్భఫలం ఎలా ఇస్తాడు దేవుడు? పరిశుద్ధుడైన దేవుడు నరుని గర్భఫలం రూపంలో తల్లిదండ్రులకి బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానాన్ని పాపాన్ని బహుమానం ఇస్తున్నాడని మాట్లాడటం హాస్యాస్పదం. మొదట బిడ్డను సంపాదించుకున్నటువంటి, గర్భఫలాన్ని పొందినటువంటి స్త్రీ అవ్వ. ఆదికాండం 4 మొదటి నుంచి చదివితే, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంటే, ఒక తల్లి బిడ్డను సంపాదించుకుందంటే అది యెహోవా దయ వల్ల జరిగే కార్యము అని అవ్వ చాలా క్లియర్గా స్టేట్మెంట్ చేయడం జరిగింది. 100వ కీర్తన 3వ వచనం మనం చదివినప్పుడు, యెహోవాయే దేవుడు అని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించను, మనల్ని సృజించను, మనమే సృజించుకోలేదు అని అన్నాడు. అక్కడ కూడా చాలా క్లియర్గా కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, ఆయనే మనల్ని సృజించడం, మనం సృజించుకోలేదని. ఏథెన్స్లో ఉన్నటువంటి అన్ని జీవులతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, అపోస్తలుల కార్యములు 17 వచనంలో, ఆయన అంటే దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అని రాయబడింది. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడే సృష్టించాడని రాశాడు. నరుడు భూమి మీదకి వచ్చాడంటే అది దేవుని సృష్టి అని క్లియర్గా ఉంది. ఇంతకు ఆ ఒకడెవరు అని మనం ఆలోచన చేస్తే, ఆదికాండం 2 6-7 వచనాలు చదివితే, మొదటి మానవుడైన ఆదాము యొక్క నిర్మాణం మనకు కనపడుతుంది. ఆదికాండం 2:18-24 చదివితే, ఆదాము నుండి తీయబడినటువంటి నారి అవ్వ మనకి ఎలా నిర్మాణం చేయబడిందో కనపడుతుంది. ఆదికాండం 4 మొదటి వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే, వారి గర్భఫల రూపంలో మొదట కయీను, తర్వాత హేబేలు. ఆదికాండం 5వ చదివితే కుమారులు కుమార్తెలు వారికి అనుగ్రహించబడినట్టుగా మనం చూస్తాం. అలాగా భూమి మీద ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు ఉనికిలోకి వచ్చారనేది, అది దేవుని ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా ఆయనే సృష్టిస్తే భూమి మీద మనుషులు వస్తున్నారనే విషయం క్లియర్. ఆయన ఇచ్చిన బహుమానాన్ని పాపము అనటం వాక్య విరుద్ధము, జ్ఞానహీనత్వము, పూర్తిగా తప్పుడు వ్యాఖ్యానము, 100% ఇట్స్ ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అనటానికి ఏ విధమైన సందేహం లేదు. దేవుడిచ్చినటువంటి ఈ గర్భఫలము పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, యథార్థమైనది. దేవుడు నరులను చేసినప్పుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసినట్టుగా ఆదికాండము 1:27 వచనం ఉంటుంది. 26లో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమన్నాడు. 27లో దేవుడు తన స్వరూపమందు నరులను చేసిను అని రాయబడింది. ఆయన స్వరూపాన్ని గురించి యోహాను సువార్త 17:25 అంటాడు, నీతి స్వరూపుడు ఒక తండ్రి అన్నాడు యేసు. అంటే దేవుడు నీతి స్వరూపుడు. తన స్వరూపంలో నరులు చేయబడ్డారంటే నరులు నీతిమంతులుగానే చేయబడ్డారు. ప్రసంగి గ్రంథము 7:29 వచ్చిన చదివితే, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటుని, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకోండి. జాగ్రత్తగా వినాలి మిత్రులారా. దేవుడైతే నరులను యథార్థవంతులుగానే సృష్టించారు, వారి వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారనేది జ్ఞానైన సొలొమోను ద్వారా దేవుడిస్తున్నటువంటి సందేశం. నరులు ఎలా పాపులయ్యారనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, రోమాపత్రిక 3:23 వచనంలో, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేసి అని అన్నాడు, చేయకుండా పాపులు కాదు, పాపం చేస్తే పాపులయ్యారు. రోమిలకు రాసిన పత్రికలోనే 5:12 వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలా ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణమందరికీ సంప్రాప్తమాయను అని అన్నాడు. మనుషులందరూ పాపం చేసినందున అనే మాట వాడాడు అక్కడ కూడా.
సో మనిషి పాపం చేయటం వల్ల పాపయ్యాడు కానీ పుట్టుకతో పాపి కాడు. తల్లిదండ్రుల యొక్క కలయిక పాపమని భావించేటటువంటి దుర్బోధకులు సమాజంలో చాలామంది ఉన్నారు. ఆ దుర్బోధన నమ్మి అలా పుట్టిన వాళ్ళు జన్మతః పాపులని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇలాగెవరో తెలిసి తెలియక ఈ అద్దంకి రంజిత్ ఓపిరి గారు లాంటి వాళ్ళు, కల్వరి సతీష్ కుమార్ గారు లాంటి వారు, బెల్లంపల్లి ప్రవీణ్ లాంటి వారు, హోసన్న మినిస్టర్ ఏసన్న గారు లాంటి వాళ్ళు, లేదంటే యేసు పిలుచున్నాడనే శాఖకు సంబంధించిన దినకరణ ఫ్యామిలీ, ఇలా కొంచెం బడా బౌద్ధకులుగా సెలమాని అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శ్యామ్ కిషోర్ లాంటి వాళ్ళు, ఇంకెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బైబిల్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, తప్పుగా అర్థం చేస్తున్నారు. తరతరాలుగా జన్మతః పాపిని బోధిస్తున్నారు. బైబిల్ ఆ బోధ ఎక్కడ చేయలే, కానీ వీళ్ళు అపార్థం చేసుకుని చేశారు. దీన్ని నమ్మి కొంతమంది హిందూ సోదరులు కూడా, అందులో ముఖ్యంగా ముదిగొండ శివప్రసాద్ అనే ఒక పెద్ద ఆయన బైబిల్ పుట్టుకతో పాపని బోధిస్తుందని ఒక బైబిల్ మీద అబ్బాడం వేశాడు. కారణం ఏంటంటే ఈ అద్దంకి రంజిత్ ఓపిరి గారు లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి అర్ధజ్ఞాన సందేశం, అంటే అజ్ఞానంతో మాట్లాడినటువంటి ఆ అర్ధజ్ఞాన సందేశం వల్ల అపార్థాలు ఎక్కువగా ఉనికిలోకి వచ్చాయి. సో దైవ గ్రంథం అయితే చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేసే సమాచారం ఏంటంటే నరుడు జన్మతః పాపి కాడు, పాపం చేయటం వల్ల పాపులయ్యారు మనుషులు అనే విషయాన్ని చాలా క్లియర్గా దేవుడు తన గ్రంథంలో తెలియజేశాడు. కాబట్టి ఈ విషయంలో విజయప్రసాద్ రెడ్డికి అవగాహన ఉంది. అంత క్లారిటీ ఉందా లేదని పక్కన పెడితే మొత్తానికి అవగాహన ఉంది. అయితే కిరణ్ పాల్కి ఈ విషయంలో అవగాహన లేదు, పూర్తిగా అపార్థం చేస్తున్నాడు బైబిల్ని కిరణ్ పాల్ గారు. వీళ్ళిద్దరి మధ్య విపరీతమైన వాదం జరిగిన తర్వాత మళ్ళా కలయిక అనేది ఎలా ఉందంటే, నీతి దుర్నీతి అనే ఈ కాన్సెప్టే విజయప్రసాద్ రెడ్డికి తెలిసినట్లేదు. నిజానికి క్రైస్తవ సభ్యులు ఎవరు అలా దుర్నీతితో రాసుకు పూసుకు తిరగరు. వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళకి సత్యం చెప్తారు, వాళ్ళని సత్యంలో మళ్లించే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు పిలిచి వాళ్ళ చేత బోధలు చెప్పించుకొని వాళ్ళ చేత దైవ కార్యాలు చేసి వాళ్ళేమో దైవజనులని, వాళ్ళని క్రైస్తవులని ఇలా భావించే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే వాళ్ళు క్రిస్టియన్ సభ్యులు కాదు. ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలో క్రిస్టియన్ సభ్యులు ఎవరు అలాంటి కార్యక్రమాలు చేయలే. కాబట్టి 100% BOUY సంబంధించిన వ్యక్తులందరూ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు, వాళ్ళు కేవలం డినామినేషన్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే నాన్ డినామినేషనల్ క్రిస్టియానిటీ. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నాన్ డినామినేషనల్ క్రిస్టియానిటీ. దే ఆర్ నాట్ ఏ Catholics, they are not a Protestant, they are just true Christians. The Church of Christ is true Christian. వారు నిజమైనటువంటి క్రైస్తవులని బైబిల్ చెప్తుంది. వారు ప్రొటెస్టెంట్లు కాదు, వారు కేథలిక్లు కాదు, వారు భూమి మీద ఉన్న ఏ మతశాఖ కాదు. క్రీస్తు సంఘము అంటే అది మతశాఖ కాదు. ఒకవేళ ఎవరైనా తప్పుగా అపార్థం చేసుకున్నట్లయితే అది వారి యొక్క తప్పుడు అభిప్రాయమే తప్ప బైబిల్ క్రీస్తు సంఘాన్ని మతశాఖ అంటలేదు. దానికి వేరుగా బైబిల్ పట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మతశాఖల వారు, వాళ్ళని డినామినేషన్ అని చెప్పాలి. కాబట్టి విపి రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ద డినామినేషన్ అని చాలా క్లియర్గా తమ్మును తామే రుజువు చేసుకుంటున్నారని మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనం.